వ్యవస్థలను బలోపేతం చేయటం కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏం తీసుకున్నారు? పోనీ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏం తీసుకున్నారు? పోనీ మీరిచ్చిన సూపర్ 6 హామీలను అమలుపరచడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? బడ్జెట్ మీద ఏమైనా సమావేశం పెట్టుకున్నారంటే అది లేదు, సున్నా. అంటే రాష్ట్ర కేబినెట్ సమావేశాలన్నీ కామెడీ సమావేశాలుగా మారిపోయాయి, అత్యంత హేయమైనటువంటి సమావేశాలుగా మారిపోయాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలకు ఓ అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లేసిన ప్రజలకు మేము జవాబుదారీతనంతో మీ ముందుకు వచ్చాం. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. పరిపాలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల దృష్టిని మార్చడం కోసం అనేకమైన పిల్లేరు వేస్తూ ఉంటారు, ఎత్తుగడలేస్తూ ఉంటారు. కానీ అడ్డదిడ్డంగా రాష్ట్ర ప్రజలకు దొరుకుతూనే ఉంటాడు. మీది ఓ విఫల ప్రభుత్వం అని, మీరిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని 143 హామీలు ఇచ్చిన మీరు 143 హామీలు ఇచ్చిన మీరు ఈ 143 హామీలు మేం చెబుతూనే కాదు, మీరిచ్చిన హామీలే. వాటిలో ప్రధానంగా సూపర్ 6 హామీలను చెప్పిన మీరు ఆ సూపర్ 6 హామీలను ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా బొక్కబార్ల పడిన మీరు, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీకరంగా ఉండాల్సిన మీరు ఈ రోజున సిబిఐ పరిధిలో సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఓ హత్య సంబంధించిన కేసుని కేబినెట్ సమావేశ స్థాయికి తీసుకొచ్చి మీరు చర్చిస్తున్నారు అని అంటే మా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారు అని, వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎంత భయపడుతున్నారు అని. వ్యక్తిగతంగా వారి కుటుంబ స్థాయిని దిగజార్చడం కోసం అనేక మార్లు మీరు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు మీకు చిత్కారాలు ఇచ్చారు. మీరు కేవలం కేబినెట్ సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగానూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కించపరచడానికో వారి స్థాయిని తగ్గించడానికో వ్యక్తిత్వ హననం చేయడానికో ఉపయోగిస్తున్నారు తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగించట్లేదు అనేది గత 14 కేబినెట్ సమావేశాల్లో మీరు చెప్పిందే, మీరు చేస్తున్నదే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అడుగుతున్నాం. అసలు కక్షా రాజకీయాలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే కక్షా రాజకీయాలు, తెలుగుదేశం అంటేనే కక్షా రాజకీయాలు, హత్యా రాజకీయాలు అంటేనే తెలుగుదేశం. అంటే మనకు అధికారం వచ్చిన తదుపరి మన సమీప రాజకీయ ప్రత్యర్థులను, వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయటం, ధన మాన ప్రాణాలు దోచుకోవటం, లేదా పూర్తిగా వారిని హత్యలు చేయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. మీవి కక్షా రాజకీయాలని చెప్పి అభివర్ణిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్పగలుగుతున్నామనంటే సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్న ఒక అంశం, ఇప్పటికే సిబిఐ చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఒక హత్యానేరం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో పెట్టి దాన్ని డీజీపీ గారిని సమావేశానికి పిలిచి మీరు మాట్లాడినట్టుగా వార్త రావటాన్ని అపహాస్య పాలైంది మీ కేబినెట్ సమావేశం అని చెప్పి ఆ కేబినెట్ స్థాయిని దిగజార్చారు మీరని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెబుతూ, హత్యా రాజకీయాల గురించి సమీక్షిద్దామని మీరు అనుకుంటే మరి 2019-24 మధ్యలో లేదా 2014-19 మధ్యలో మీ హయాంలో మీ పరిపాలనలో జరిగిన హత్యలకు సమీక్షించ ఎందుకు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఆ హత్య రాజకీయాల గురించే సమీక్షించాల్సి వస్తే పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన సమీక్షను మీరు జరపాలని అనుకున్నప్పుడు వారి హత్య జరిగిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరు?
ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? మీ పరిపాలనలో వైఎస్ఆర్ గారి సోదరుడు హత్య గావించబడితే ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వేయమని డిమాండ్ చేసిన సందర్భం మీరు మర్చిపోయారా? మీరు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పి అడుగుతున్నాం. మీరెందుకు ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారని చెప్పి అడుగుతున్నాం. ఓకే, ఆ రోజు హత్య జరిగినప్పుడు మీరు మొద్దు నిద్రపోయారు. ఆ 3-4 నెలల కాలంలో కాలయాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా మేల్కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలమైంది. ఈ 9 నెలల కాలంలో కూడా మీరు మొద్దు నిద్రపోయారు. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న సాక్షులు చనిపోతే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ ఎలా బాధ్యులు అవుతారని చెప్పి అడుగుతున్నాం. ఇదేమి సోద్యం అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ఈ హత్యలను జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరచడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ స్థాయిని తగ్గించడం కోసం వారిని పదే పదే వారి కుటుంబంలో జరిగిన ఒక హత్యని ఈ రోజున మీరు ఈ రాష్ట్రంలో హైలైట్ చేసి వారిని వారి కుటుంబాన్ని అవమానపరచడం కోసం మీరు చేస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ వారి యొక్క చెల్లెళ్లను మీ రాజకీయ క్రీడలో వాడుకున్న వైనాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక కుటుంబంలోని ఆడవాళ్ళు తెలిసి తెలియక రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేక నోటికొచ్చింది మాట్లాడితే వాళ్ళని ఆ రోజున ఎన్నికల సమయంలో మీరు వాడుకొని వారిని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయించడానికి వాడుకొని ఈ రోజున 8 నెలల కాలం మీరు పరిపాలించిన ఈ 9 నెలల కాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని మీరెందుకు మొదటి రోజే సమీక్షించలేదని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాము అనంటే రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది మీ 2 పార్టీలే, కేంద్రంలో పరిపాలిస్తుంది బీజేపీ పార్టీనే, ఆ కేబినెట్లో తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు కదా. ఇది కేవలం కుటుంబాన్ని చీల్చటం కోసం, కుటుంబంలో అగ్నిని రగిలించటం కోసం, వారి మధ్యలో వైషమ్యాలు రగిలించడం కోసం, అన్యోన్యంగా ఉన్న కుటుంబాన్ని మీరు చీల్చడానికి చేసిన కుట్రే ఇదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అసలు దస్తగిరి అనేవాడు ఓ అప్రూవర్గా మారాడని కథనాలు వస్తుంటే చూసి బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. నేనే హత్య చేశాను, గొడ్డలితో నరికాను, ఒకటికి పలుమార్లు చనిపోయిందాక నరికానని ఒప్పుకున్న దస్తగిరిని మీరు అప్రూవల్గా ఎలా మారుస్తారు? ఎందుకు మార్చారు? అతనేమో టీవీలలో డిబేట్లలో గంటల కొద్దీ హత్య జరిగిన విధానాన్ని పోసుకొచ్చినట్టు చెబుతుంటే అలాంటి వాడిని జైల్లో తీసుకెళ్లి పెట్టాల్సింది పోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకునే స్థాయికి దస్తగిరికి ఫండింగ్ చేస్తుంది ఎవరని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు లాయర్లకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించి అతనికి బెయిల్ తీసుకొచ్చి అతను అప్రూవర్గా మార్చి అతను బయట తిరిగే విధంగా చేసిన వ్యక్తి ఎవరు? అది తేల్చండి, అది సమీక్షించండి ముందు. అది కదా సమీక్షించాల్సింది మీరు. ఆ దస్తగిరి అనేవాడు 5 నుంచి 10 కార్లు కాన్వాయ్లో వెళ్తాడట పులివెందుల ప్రాంతంలో. అతని కింద 4 డ్రైవర్లు పనిచేస్తున్నారంట. అతని వృత్తే డ్రైవరు. ఈ రోజున దస్తగిరి కాన్వాయి 10 కార్లు 4 డ్రైవర్లు, స్థానికంగా సెటిల్మెంట్లు. అంటే మీరు ఈ రాష్ట్రంలో జరిగిన హత్యలను రాజకీయ క్రీడలకు వాడుకొని ఆ హత్య చేసిన వాడిని సంఘ విద్రోహ శక్తులను విచ్చలవిడితనంగా ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో అనేకమైన దారుణాలకు జరపడానికి మీరు తెరలేపుతున్నారని ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.